వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను రాయిని ఎంచుకోలేదు, ఆ రాయి నన్ను ఎంచుకుంది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? కర్ణాటక శిల్పకళా చరిత్రలో చెనిగిపూడి సంతకం చేసిన కనక్ మూర్తి గారు. వారి అద్భుత ప్రయాణాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. బానసవాడి గుడిలోని 11 అడుగుల హనుమాన్ విగ్రహం, వైట్ ఫీల్డ్లోని సాయిబాబా ఆసుపత్రిలోని ఆకర్షణీయమైన వినాయకుడు, లాల్బాగ్ వెస్ట్ గేట్ వద్ద ఉన్న కువెంపు విగ్రహం, ఇంకా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంలోని రైట్ బ్రదర్స్ విగ్రహాలు, ఇవన్నీ కర్ణాటక తొలి మహిళా శిల్పి కనక్ మూర్తి సృష్టించినవే. కానీ అసలు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను సృష్టించిన ఆమె ఈ స్థాయికి ఎలా చేరుకుంది? కనక్ మూర్తి శిల్పిగా మారిన ప్రయాణాన్ని విశ్లేషిస్తే శిలల నుండి ప్రేరణ పొంది అచంచలమైన పట్టుదలతో సాధించిన విజయగాథగా చెప్పవచ్చు. ఇదంతా 1965లో మొదలైంది. అప్పటికే పెయింటింగ్, పాటలు పాడటం వంటి కళల్లో ఆమెకు ప్రవేశం ఉంది. ఒకసారి ఆమె మైసూరులోని ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి దేవుడి రాతి విగ్రహాలను చూసి మంత్రముగ్ధురాలైంది. ఆ క్షణం నుంచి ఆమెకు ఆ శిల్పకళలపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఆ అద్భుతమైన చెక్కడాల నైపుణ్యాన్ని నేర్చుకోవాలనే తపనతో ఆమె రోజు ఆ గుడిని సందర్శించడం మొదలుపెట్టింది. కనక్ మూర్తి 1942 డిసెంబర్ 2న టి నర్సీపూర్లో జన్మించారు. బిఎస్సి డిగ్రీ చదివారు. చదువుకు ఆమె వృత్తికి ఎలాంటి సంబంధం లేకపోయినా తన ఆసక్తిని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. శిల్పకళపై ఆమెకున్న మక్కువ ఆమెను ప్రముఖ సాంప్రదాయ శిల్పి దేవలకొండ వాదిరాజ్ గారి దగ్గరికి చేర్చింది. చాలా మందిలా ఆమె ఆడపిల్ల కాబట్టి తిరస్కరించకుండా ఆమె నిజమైన ఆసక్తిని గుర్తించి వాదిరాజ్ ఆమెను తన శిష్యురాలిగా అంగీకరించారు. ఆయన మార్గదర్శకత్వంలో కనక్ మూర్తి ముందుగా మట్టి నమూనాలతో మొదలుపెట్టి క్రమంగా సాంప్రదాయ మరియు ఆధునిక శిల్పకళా పద్ధతులపై పట్టు సాధించారు. ఒకసారి బదామిలో 15 రోజుల పాటు శిల్పకళా శిక్షణ శిబిరం జరిగింది. అక్కడ శిబిరంలో పాల్గొనే వాళ్లకు సరైన రాయిని ఎంచుకోవడంలో, దానికి గుర్తులు పెట్టడంలో కనక్ మూర్తి సహాయం చేయాల్సి వచ్చింది. ఆ శిబిరం కోసం చాలా రకాల రాళ్లను తెచ్చి ఉంచారు. ఆమె ఇచ్చిన సలహాల ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక రాయిని కేటాయించారు. అలా తన రాయిని తీసుకున్న ఒక వ్యక్తి పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని చూపిస్తూ కనక్ మూర్తిని ఇలా అడిగారు, మేడం, మీరు చెక్కడానికి ఈ చిన్న రాయి సరిపోతుందా? ఆ వ్యక్తి అన్న మాటల్లోని వెటకారాన్ని, చూపుల్లోని అవమానాన్ని కనక్ మూర్తి వెంటనే పసిగట్టారు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే ఉన్న అతి పెద్ద రాయిని చూపించి, అది నా కోసం ఉంచండి అని ధైర్యంగా చెప్పారు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆడపిల్ల అంత పెద్ద రాయిని చెక్కడం సాధ్యమా అన్న భావం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడితో ఆగిపోలేదు. మరుసటి రోజు నుంచే కనక్ మూర్తి తన పనిని మొదలుపెట్టారు. ఆమె పనిచేసే వేగం, పట్టుదల చూసి మిగతా శిల్పులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు తమ పని ఆపేసి ఆమె చుట్టూ చేరారు. అలా కేవలం కొన్ని రోజుల్లోనే ఆ పెద్ద రాయి నుంచి ఒక అద్భుతమైన విగ్రహం బయటికి రూపుదిద్దుకుంది. కనక్ మూర్తి మొట్టమొదట పూర్తి చేసిన విగ్రహం ప్రశాంత గణేశుడి శిల్పం. అది కేవలం కళాఖండం మాత్రమే కాదు, ఆమె పక్షపాతంపై సాధించిన విజయానికి చిహ్నం. ఆ క్షణం నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తర్వాత 50 ఏళ్లలో 200కు పైగా శిల్పాలను చెక్కారు. అవి ఇప్పుడు భారతదేశంలోని ఆలయాలలో, బహిరంగ ప్రదేశాల్లో, పలు సంస్థల్లో నిలిచి ఉన్నాయి. తన గురువు చూపిన మార్గంలో ఆమె దేశంలోనే కాకుండా యూకే, ఇంకా రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లి శిల్పకళా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక మహిళగా ముఖ్యంగా తన ప్రాజెక్టులకు రాయిని ఎంచుకునేటప్పుడు ఆమె మొదట్లో చాలా అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె పట్టుదల మరియు పెరుగుతున్న గుర్తింపుతో ఆ అడ్డంకులను ఛేదించారు. కనక్ మూర్తి రాయి, చెక్క, ఫైబర్ గ్లాస్ వంటి వాటితో పనిచేశారు. కానీ సాంప్రదాయ కళారూపాలపై ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఎప్పుడూ పరిపూర్ణత కోసం ప్రయత్నించేవారు. ఆమె జీవిత చరిత్ర నిబద్ధత మరియు పట్టుదలకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. పురుషాధిక్యత ఉన్న ఈ రంగంలో ఆమె చేతుల మీదుగా రూపొందిన ఎన్నో శిల్పాలు ఆమె నైపుణ్యానికి, అభిరుచికి శాశ్వత సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ గొప్ప శిల్పి కనక్ మూర్తి 2021 మే 13న COVID-19 కారణంగా మరణించారు. ఆమె మరణానంతరం తన శరీరాన్ని ఆసుపత్రికి దానం చేయాలని కోరుకున్నారు. కానీ ఆమె కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోవడంతో ఆమె చివరి కోరిక నెరవేరలేదు. నేను రాయిని ఎంచుకోలేదు, రాయి నన్ను ఎంచుకుంది, నేను దాని పిలుపుకు బదిలిచ్చాను అని ఆమె ఒక సందర్భంలో అన్నారు. ఆమె దృష్టిలో శిల్పకళ అనేది కేవలం ఒక చేతి వృత్తి కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.
ఈ రోజుకి ఆమె విగ్రహాలు కర్ణాటక అంతటా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. పురుషాధిక్య రంగంలో ధైర్యంగా తన గమ్యాన్ని రాతిలో చెక్కుకున్న ఒక మహిళకు అవి శాశ్వత జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మరి అలాంటి వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం అందరికీ ఉంది కదా, కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.